సో అక్కడ జాబ్ చేశారు, అంటే ఒక జాబ్ అనేది కొంతకాలం మీరు చేశారు, ఆ జీవితాన్ని గడిపారు. ఇక్కడికి వచ్చినాక పొలిటికల్ లైఫ్ చూశారు. సో పొలిటికల్ లైఫ్ అంటే మీకు తెలిసిందే, ఇంకా అనాలి, అనిపించుకోవాలి, ఇంకా కుళ్ళు, కుతంత్రాలు, నిందలు, అవమానాలు చాలా మీరు కూడా చాలా ఫేస్ చేసే ఉంటారు. సో మీకు ఏమనిపించింది, అంటే అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చారు? ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా నాకు ఎంత అన్యాయం జరిగినా ఎట్లా జరిగినా జనాల్లోకి వెళ్ళిపోతే నా మనసు అంతా ఫ్లెషెస్ అయిపోయేది. ఆ జనాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఇది వాళ్ళతో మాట్లాడటం అంతా ఎందుకో చాలా ఇష్టంగా ఉండేది. నాకు ఇష్టంతోనే చేశాను. సో ఇష్టంతో చేశారు కాబట్టి కష్టం అనిపించలేదు. దాదాపుగా 30 ఏళ్ళు రాజకీయంలో గడిపారు. ఈ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో గల్లా అరుణ్ గారు బాధపడి మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఓన్లీ రాజకీయ పరంగా అంటే ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు మనకి ఎంత ఎబిలిటీ, ఎంత ఎఫిషియన్సీ ఉన్నా కానీ ఈ నాన్నగారి కారణంగా నన్ను వెనక్కబెట్టడం. ఇప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోతానే రాజీవ్ గాంధీకి ఏం తెలియదు కాబట్టి నాన్నగారి గురించి నాన్న పని ఏదో చాడలు చెప్పి ఆయన టికెట్ లేకుండా చేసేసారు. మళ్ళా తర్వాత మళ్ళా అది కాకుండా మళ్ళీ నేను పొలిటికల్గా వస్తే అందరూ నన్ను తొక్కాలని చూసిన వాళ్ళే. మరి సపోర్ట్ ఎక్కడ దొరకలేదమ్మా, ఎక్కడ దొరకలేదు. మరి ఆయన పోయినాడు అనుకుంటే మళ్ళీ శేషం ఏంది వచ్చిందని చెప్పనేసి ప్రతి ఒక్కరు నా పైన కాన్సన్ట్రేషన్ చేసి నన్ను ఎట్లయినా రానికుండా చేయాలని చూసిన వాళ్ళే. ఆ భాగంగానే నాకు ఎంపీ రాకుండా చంద్రగిరి ఇచ్చేయండి పోతుంది అన్నట్టుగా మరి చెప్పి చేశారు. కానీ నేను కష్టపడ్డాను, గెలిచాను, కష్టపడి పని చేసుకున్నాను. నేను ఎక్కడ రిగ్రెట్ అవ్వాలా అయితే, ఎందుకంటే నా ఎయిమ్ ఏమంటే జనాల్లో తిరగాల, మనకు ఛాన్స్ ఇచ్చినారు, బాగా కష్టపడి పని చేయాలని ఎయిమ్ ఉంది కాబట్టి ఏదొచ్చినా ఫేస్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు అడ్వాంటేజ్ అంటే ఇంట్లో నాకేం ఇబ్బందులు లేవు. మా హస్బెండ్ కానీ, మా అబ్బాయి కానీ, అమ్మాయి కానీ అందరూ నాకు ఫుల్ సపోర్ట్. అందుకని నేను ఇంటికి వస్తానే అన్నీ మర్చిపోయేదాన్ని. బయటే నా రాజకీయం అంతా. ఇంటికి వచ్చి నేను ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదు, దాని గురించి డిస్కస్ చేసేదాన్ని కాదు. అందుకని నాకేం ఎప్పుడు ఏమీ అనిపించలేదు. నా పని నేను చేసుకోబోయేదాన్ని, నా డ్యూటీ నేను చేసేదాన్ని. ఈరోజు ఏం చేయాలా మరి కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, అవి ఎలా తీర్చాలి, ఏ విధంగా చేయాలి ఇంట్లో చెప్తూ ఉంటారా? ఇంట్లో నేను చెప్పలేదమ్మా. చెప్పరా? అంటే డిస్కషన్ ఏదైనా సలహాలు కావాలంటే సార్ని అడగడం, ఎప్పుడైనా సలహాలు కావాలంటే సార్ని అడిగేదాన్ని. ఆయన మంచి సలహాలు ఇచ్చేవారు. ఆయన పొలిటికల్ గా యాక్టివ్గా ఉంటారా? మీరు అంటే ఆయన మంచి అబ్జర్వర్. బాగా అబ్జర్వ్ చేసి అన్ని తెలుసు ఆయనకు, అన్ని గమనించి అన్ని తెలుసుకుంటా ఉండేవారు. మంచి సలహాలు ఇచ్చేవారు నేను అడిగినప్పుడు. ఈవెన్ వర్క్ చేసేటప్పుడు కూడా ఇరిగేషన్, R&B ఇవన్నీ కూడా ఆయన అడిగితే ఆయన చక్కగా చెప్పేవారు, ఇలా ఇలా చేయిస్తే బాగుంటుంది అనేసి. అవన్నీ కూడా ఆయన దగ్గర సలహాలు తీసుకునేవారు. సార్ అప్పటికే అంటే US నుంచి వచ్చిన తర్వాత సార్ బిజినెస్ స్టార్ట్ చేశారు, మీరు పొలిటికల్ గా ఇద్దరు ఫుల్ బిజీ. సో మీరు పొలిటికల్ గా అంటే మరి సార్ కి మీరు సపోర్ట్ మీ రాజకీయం సార్ కి హెల్ప్ అయిందా, లేకపోతే సార్ బిజినెస్ మీకు హెల్ప్ అయిందా మేడం? సార్ బిజినెస్ నాకు హెల్ప్ అయింది, కానీ నా రాజకీయం ఆయనకు నష్టపరిచిందా? ఎలా మేడం? ఎందుకంటే ఇప్పుడు మా పైన గట్స్ ఉంటుంది కదా, దానికి ఏమి రానియకుండా ఏం చేయకుండా చేసేవాళ్ళు. బిజినెస్ ఆయన కష్టపడి ఈజ్ ఓన్ అజెండా, అది ఆయన ఓన్గానే కష్టపడి ఓన్గానే చేసుకున్నారు. నా హెల్ప్ అంటూ ఏమి ఉండేది కాదు, నేనేం హెల్ప్ కూడా చేసే పరిస్థితులు ఉండేదాన్ని కాదు. నేనేమైనా నా అజెండా అంతా జనాల్లోకి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడం, ఏమో చేయడం. మొత్తం మీరు అప్పుడు చంద్రగిరిలోనే ఉండేవారా మేడం? లేదమ్మా, మరి కరకంబాడిలో మా బిజినెస్ చోట అక్కడే ఉండేదాన్ని. కాకపోతే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు పేటమెట్ట అని మా హస్బెండ్ వాళ్ళ గ్రామం ఉంది. ఆ ఇంట్లో నేను వచ్చి ఉండేదాన్ని కొన్ని రోజులు ఉంటే. పాకాల మండలం, ఐరాల మండలం అందుబాటులో ఉండేది. కరకంబాడిలో ఉంటే చంద్రగిరి మండలం అందుబాటులో ఉండేది. ఇక్కడ ఇదిగో మా ఓన్ విలేజ్కి వస్తే ఇక్కడికి కూడా ఐరాల మండలం ఇవన్నీ నాకు అందుబాటులో ఉండే. కాబట్టి 4 చోట్ల ఉండే అన్ని మండలాల్లో చక్కగా తిరుగుతా చేస్తూ ఉండేదాన్ని. అంటే చంద్రగిరి అంటే ఒక వర్డ్ ఉంటుంది, చాలా టిపికల్ కాన్స్టిట్యున్సీ అంటుంటారు. అంత టిపికల్ కాన్స్టిట్యున్సీలో మీరు 4 సార్లు గెలిచారు. ఇంతవరకు ఆ రికార్డుని అయితే ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. సో 4 సార్లు మీ మీద ఏ నమ్మకంతో వాళ్ళు గెలిపించారు, అండ్ మీ గెలుపుకి కారణం ఏమనుకుంటున్నారు మేడం? చంద్రగిరిలో మహానాయకులు ఉన్నారమ్మా, పెద్దోళ్ళు ఉన్నారు. ప్రతి ఊరికి ఒక పెద్ద
ఈవెన్ సీఎం లెవెల్లో నుంచి ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా కానీ, తర్వాత ఎమ్మెల్యేస్ అయితేనేమి, తర్వాత బ్యాంకు ప్రెసిడెంట్లు అయితేనేమి, రకరకాల పొజిషన్లలో రకరకాలుగా పెద్ద పెద్దాళ్ళు ఉన్నారు. కానీ ఈ పెద్దాళ్ళతో ఎవరితో పెట్టుకోలేదమ్మా నేను. అంతా యూత్, మహిళలు, మామూలు జనం. మరి ఎస్సీ విలేజెస్, ఎస్టీ విలేజెస్ అలా వెళ్ళి తిరుగుతా వాళ్ళతో ఉండేదాన్ని. నా గెలుపు కారణం వాళ్ళే. కష్టపడి ఎస్సీలు, బీసీలు, యూత్, లేడీస్, మామూలు వాళ్ళు. నా వెనకాల ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఒక పెద్ద పేరున్న వాళ్ళు కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంతా పిల్లలు. వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే రాజకీయం చేశాను. సో అదే మీ గెలుపు కారణం అనుకో. అంతే అంతే. ఆ తర్వాత కృష్ణ గారి వియ్యంకురాలు అయ్యారు. ఎలా మేడం అంటే అంటే మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీకి మంచి స్నేహం